ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మార్కు సువార్త మొదటి అధ్యాయము 1 నుండి 27వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండునుగా. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కదండి, యేసయ్య చేస్తున్న అద్భుత కార్యాలని, స్వస్థతలని గమనించిన అనేక మంది ప్రజలు యేసయ్య దగ్గరికి అనేక మంది రోగులని తీసుకుని వచ్చారంట కదండి. యేసయ్య ఎంతో ఓపికగా వారందరికీ ప్రార్థన చేసి వారిని స్వస్థపరిచారంట కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మార్కు సువార్త మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములు అందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదలెను. కనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. కదండి, ఈ లోకంలో జీవించినంత కాలము యేసయ్య ఆయన కోసం కాదు కానీ ఇతరుల కోసం మాత్రమే జీవించారు కదండి. అదేవిధంగా ఆయన పిల్లలమని పిలువబడుతున్న మనం కూడా ఆయనను పోలి జీవించాలని యేసయ్య ఆశపడుతున్నారు కదండి. యేసయ్య కోరిన విధంగా మనం జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మార్కు సువార్త మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.